మధ్యకెర మండలం పరిధిలోని పెరవలి గ్రామంలో మధ్యకెర వ్యవసాయ అధికారి రవికుమార్ వేరుశెనగ పంటకు జాగ్రత్తలు వివరించారు. ప్రతి ఒక్క రైతు తమ పంటను రైతు భరోసా కేంద్రం వద్ద ఈ క్రాప్ నమోదుకు తగు ధృవపత్రాలను ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రవికుమార్, విహెచ్ఏ ఇంద్రజ, ఎంపీఈఓ మాధవీలత, తలారి పీర మరియు రైతులు పాల్గొన్నారు. మధ్యకెర మండల రైతులకు తెలియజేయడం ఏమనగా, వేరుశెనగ 40 నుంచి 50 రోజుల పైరు దశలో ఉన్నది. ఈ దశలో మనము రైతులకు జిప్సం 200 కిలోలు ఎకరాకి వేసుకొని మనం గంతె కానీ లేదంటే కలుపు మట్టిని మొక్కల మొదల దగ్గరికి ఎగదోసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల, జిప్సం వేసుకోవడం వల్ల రైతులకు ఊడలు భూమిలోకి దిగి, అదేవిధంగా ఊడలు దిగిన తర్వాత పుట్టలలో అంటే విత్తనాలలో వేరుశెనగ నూనె శాతం పెరిగి అదేవిధంగా క్వాలిటీ పెరుగుతుంది. అదేవిధంగా మొక్కలకు వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి మనం గమనించినట్లయితే స్పోడోప్టెరా లిటురా అంటే లద్దె పురుగు, పొగాకు లద్దె పురుగు, అదేవిధంగా హెల్కోవెర్పా ఆర్మిజెరా అంటే శనగపచ్చ పురుగు ఆశించడం జరిగింది. అదేవిధంగా సకింగ్ పెస్ట్ అంటే ముఖ్యంగా మనము జాసిడ్స్ అంటాము, అదేవిధంగా లీఫ్ హాపర్స్ అని కూడా అంటాము. అంటే సకింగ్ పెస్ట్ అంటే రసం పీల్చే పురుగులు కూడా మనకు వేరుశెనగలు ఆశించడం జరిగింది. దీని నివారణకు గంతర్ యూపీఎల్ కంపెనీ వాళ్ళది నోవాల్యూరాన్ ప్లస్ ఎమానోక్టిన్ బెంజోయేట్ కాంబినేషన్ని మనము పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ ఎర్లీ లీవ్ స్పాట్, లేట్ లీవ్ స్పాట్ అని అంటారు. ఇది వచ్చేసి ఎర్లీ లీవ్ స్పాట్ అంటారు. అంటే ఈ తిక్క ఆకుమచ్చ తెగులు. దీని నివారణకు మ్యాంకోజెబ్ 2 గ్రాములు లీటర్ నీటికి, లేదంటే సాఫ్ 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ విధంగా మనము చేసుకొని వేరుశెనగలో మంచి దిగుబడులు తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ తరఫున కోరుతున్నాము.